ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కూడికి చేరవచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రూతు గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుకుందాం. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెనని వారితో చెప్పాను. ప్రియులారా, మనం ఈ అధ్యాయంలోని వచనాలు చదువుకున్నాం. ఈ అధ్యాయంలో వ్రాయబడిన మాట మొదటి అధ్యాయం 21లో సర్వశక్తుడు నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను అనే మాట ఇక్కడ వ్రాయబడింది. సర్వశక్తుడు మన మీద విరుద్ధంగా సాక్ష్యం పలికితే ఏం జరుగుతుంది? ఎవరైనా గెస్ చేయండి. సర్వశక్తుడు మన మీద విరుద్ధంగా సాక్ష్యం పలికితే ఏం జరుగుతుంది? సిగ్గుపరచబడతాం. ఇంకా దేనిలోనూ విజయం పొందలేమండి. మనం ఎందులోనూ విజయం సాధించలేం. వెరీ గుడ్. ఇంకా అండి, ఆయనే మనకు విరుద్ధంగా సాక్ష్యం పలికితే నష్టపోతాం. మనం నష్టపోతాం. రైట్. ఇంకెవరైనా ఏమని చెప్తారా? స్వాస్థ్యాన్ని పొందుకోలేమండి. స్వాస్థ్యాన్ని పొందుకోలేం. రైట్. మీ అందరి ఆన్సర్లు నేను వింటున్నాను. ఇంకొక ఆన్సర్ ఏదైనా వస్తుందని చూస్తాను. సర్వశక్తుడు మనకు విరుద్ధంగా సాక్ష్యం పలికితే ఏం జరిగింది? అపరాధులు రక్షణే ఉండదు. భువన గారు ఏం చెప్పారు అనపట్ల? అనుభవిస్తామని. రక్షణే ఉండదు. రక్షణ ఉండదు. జాన్? అపరాధులు గాని మిగిలిపోతాం. భాస్కర్ గారు? శిక్ష అనుభవిస్తామని. శిక్ష కీడు అనుభవిస్తాం. సమృద్ధిని పోగొట్టుకుంటాం. ఎస్. మీ అందరి ఆన్సర్లు బట్టి ప్రభు స్తోత్రం. అసలు ఆయన మనకు విరోధంగా సాక్ష్యం పలకడని ఒక్కరు చెప్పలేదు. నేను అదే చెప్దాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అనుకున్నప్పుడు వెంటనే పెళ్లి చేశాడు ఆయన. అనుకోకండి, చేసేయండి వెంటనే. రైట్ ఆన్సర్స్ అండి. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. కరెక్ట్. అయితే అది ఎలా కరెక్ట్ అనేది కూడా తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ విషయం ఏంటంటే, సర్వశక్తుని యొక్క సాక్ష్యము అది మనలో ఎక్కడ పనిచేస్తుంది అని అంటే, అది మన యొక్క మనస్సాక్షిలో పనిచేస్తుంది అనమాట. పరలోకములో మన ప్రభు యొక్క సాక్ష్యము మన యొక్క మనస్సాక్షిలో పనిచేస్తుంది. ఉదాహరణకి, ఇక్కడ కూర్చున్న చాలా మందికి కల్మషం తోచని మనస్సాక్షి ఉందన్న, పాప జ్ఞప్తి లేని మనస్సాక్షి ఉంది, పవిత్రమైన మనస్సాక్షి ఉంది, బలమైన మనస్సాక్షి ఉంది, నిర్మలమైన మనస్సాక్షి ఉంది. ఈ మనస్సాక్షికి మూలం ఏంటంటే, పరలోకములో ప్రభువు ఇస్తున్న సాక్ష్యాన్ని వారు నమ్ముతున్నారు.
ఆ సాక్ష్యం ఏంటంటే మన పక్షముగా ఆయన ఇస్తున్న సాక్ష్యం, మనకు విరోధంగా కాదు. హెబ్రీ పత్రికలో 7:25లో చెప్పినట్లుగా ఈయన మన పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మన పక్షంగా, మనకు విరోధంగా కాదు. రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంది. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అనే మాట కూడా అక్కడ వ్రాసాడు. సో ఆయన సాక్ష్యము మన యొక్క మనస్సాక్షిలో మనము దాని యొక్క రిఫ్లెక్షన్ వింటున్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అనే మాట చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వల్ల, అంటే ఆయన లేచి దేవుని కుడి పార్శ్వాన కూర్చోవటం వల్ల, మన పక్షమున ఆయన దేవుని కనపడటం వల్ల, హెబ్రీ 9:24 మనకు నిర్మలమైన మనస్సాక్షి కలిగింది. ఇప్పుడు చూడండి, ప్రభువే మనకు విరోధంగా సాక్ష్యం పలికితే ఇక మన మనస్సాక్షి మనకు సపోర్ట్ చేసినా అది కరెక్ట్ సాక్ష్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా మన మనస్సాక్షి కూడా మనకు విరోధంగానే సాక్ష్యం పలికేటట్లయితే మనం ముందుకు సాగలేం. మనం ముందుకు సాగాలి అంటే మన మనస్సాక్షి మనకు విరోధంగా ఉండకూడదు. మన మనస్సాక్షి ఈరోజు మనకు విరోధంగా లేదు. ఎందుకంటే మన మనస్సాక్షి పరలోకంలో జీవిస్తున్న మనసాక్షి ద్వారా అది ప్రభావితం చేయబడుతుంది. మన సాక్షి యేసుక్రీస్తు, మనస్సాక్షి మనలో ఉంది. మన సాక్షిని బట్టి మనస్సాక్షి అది గైడ్ చేయబడుతుంది. మనస్సాక్షిని బట్టి మనం గైడ్ చేయబడుతుంది. సో అందుకనే ఇక్కడ కూర్చున్న మీరు ఎవ్వరి గురించి కూడా పరలోకంలో యేసు ప్రభు చెడ్డ సాక్ష్యం చెప్పట్లేదు. మీ అందరి గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి, ఉంచిన వారి గురించి వీరు ఆయన రక్తము వలన నీతిమంతులని ఆయన తండ్రికి సాక్ష్యం చెప్తున్నాడు. రోమా 5:9. ఆ సాక్ష్యము నమ్ముతున్న మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాం కాబట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. ఉదాహరణకి మన మనస్సాక్షే ఒకవేళ కల్మషం తోచేదైతే అప్పుడు మనము ముందుకు సాగలేము అనేది మనం గమనించాలి. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 8 చదువు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను అన్నాడు. లోతు నీతిమంతుడు. లోతు నీతి అని మైమరు గలవాడేనా? లోతు నీతిమంతుడు. లోతు నీతి అను మైమరువు కలిగిన వాడేనా? ఎఫెసీ 6:14 ప్రకారం లోతుకు నేను నీతిమంతుడిని అనే మనస్సాక్షి ఉందంటారా? లేదండి. లోతు మీ బంధువు అండి? కుయ్యేరు వారు లేదని చెప్పేశారు. లోతు నీతిమంతుడే. అయితే లోతుకు నీతిమంతుడు అనే మనస్సాక్షి ఉందంటారు? లేదండి. లేదంటున్నారు. రైట్ ఆన్సర్. అయితే ఎందుకు లేదు? లేదని మీకు ఎలా తెలుసు? మంచి మనస్సాక్షి బాగుంటే జీవించాలి కదండి. మనస్సాక్షి బాగుంటే అబ్రహాం జీవించిన జీవితం అనుభవిస్తాడు కదండి. అప్పటికి యేసుక్రీస్తు ఉంటాడు. అప్పటికి యేసుక్రీస్తు రక్తం లేదు కదా అమ్మా. మీరు బాగా చెప్తామ్మా. మీ డెప్త్ మీరు బాగా కరెక్టే. ఇప్పుడు ఒక విషయం వినండి. అబ్రహాం నీతిమంతుడు కదా, లోతు నీతిమంతుడు.
అబ్రహాం నీతిమంతుడు, రెండవది అబ్రహాం విశ్వాసం వల్ల జీవించాడు. కాబట్టి అబ్రహాముకి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి లేదు. పూర్వకాలం మంది ఉన్న భక్తులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తమ కొరకు సిలువ వేయబడిన వాడుగానే కాకుండా తమ కొరకు జీవించే యాజకుడిగా చూశారు. ఎందుకంటే అబ్రహాం మరి మెల్కీసెదెకును కలుసుకున్నాడు కదా, కానీ లోతు కలుసుకోలేదు. కాబట్టి అబ్రహాం నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, కానీ అబ్రహాముకు నీతి అను మైమరు ఉంది కానీ లోతుకు లేదు. అందుకనే అబ్రహాము వర్ధిల్లాడు కానీ లోతు వర్ధిల్లలేదు. కాబట్టి ఇక్కడ నీతిమంతులు అనే విషయాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. కానీ మీ మనస్సాక్షిలో నీతిమంతుడను అనే సాక్ష్యం ఉందా? లేకపోతే మీరు వర్ధిల్లలేరు. ఎందుకంటే మీ మనస్సాక్షే మీకు విరోధంగా సాక్ష్యం చెప్తే మీ ఆత్మేమో నీతి విషయంలో జీవం కలిగి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో రాసినట్లుగా 9వ వచనంలో మీ ఆత్మేమో నీతి విషయంలో జీవం కలిగి ఉంది, మీ మనస్సాక్షి ఏమో మీరు నీతిమంతులు అని సాక్ష్యం చెప్పట్లే. అప్పుడు ఏం జరిగిద్దంటే మీ శత్రువు ఎక్కడో లేడు, మీ లోపలే ఉన్నాడు. అందుకనే మీరు ముందుకు సాగలేరు, మీరు ఆత్మలో వర్ధిల్లలేరు. కాబట్టి లోతు నీతిమంతుడే కానీ నీతి అని మైమరు లోతుకు లేదు. ఎందుకంటే లోతు ముందుకు సాగలేదు అనేది మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పుకుందాం. అసలు లోతుకు నీతిమంతుడు అనే మనస్సాక్షి ఎందుకు లేదంటారు? లోతుకు నీతిమంతుడను అనే మనస్సాక్షి ఎందుకు లేదంటారు? చుట్టూల సహవాసం కరెక్ట్ లేదు. సహవాసం బాగోలేదు. మీరు చూడండి, అక్కడ ఏముందంటే అక్రమ క్రియల విషయంలో తన నీతిగల మనస్సును నొప్పించుకుంటూ వస్తున్నాడు అనే మాట అక్కడ రాశాడు. దయచేసి అందరూ వినండి. మన చుట్టూ ఉన్న ప్రజలు పాపం చేసే ప్రజలే. ఎందుకంటే పాపం చేయొద్దు అనే కట్టుబాటు వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు పాపం చేస్తారు. సో పాపం చేసే వారి యొక్క పాపం చేస్తున్న వారి ప్రజల మధ్యలో మనం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మన మనస్సాక్షి అనేది బలహీనమవుతుంది, అపవిత్రమవుతుంది. ఇప్పుడు లోక సంబంధులు పాపం చేయకుండా ఎలా ఉంటారండి? ఇప్పుడు మనమైనా పాపం చేయకుండా ఎలా ఉండగలుగుతున్నాం? పాప శరీరం నిరర్థకం అవుతుంది కనుక. రోమపత్రిక 6:6. పాప శరీరం ఎందుకు నిరర్థకం అవుతుంది? మనం శరీరానుసారంగా నీతిమంతులగుటకు ప్రయత్నించట్లేదు కనుక. హెబ్రీ 7:16. ఎందుకు ప్రయత్నించట్లేదు? ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులమని నమ్ముతున్నాం కనుక. ఫిలిప్పీ 3:9. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులని నమ్మరు కదా. కాబట్టి వాళ్ళు మనలాగా కాపాడబడటకు శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు పాపం చేస్తూ ఉంటారు. ఈ పాపం చేసే వారి మధ్యలో బ్రతుకుతున్న మనకు వారి సహవాసం వల్ల మన మనస్సాక్షి మనకు విరోధంగా సాక్ష్యం చెప్తుంది. ఎప్పుడైతే మన మనస్సాక్షి బలహీనమై విరోధంగా సాక్ష్యం చెప్తుందో అప్పటి నుండి మన వర్ధిల్లుట అనేది ఆగిపోతుంది. అందుకనే పేతురు గారు ఏం చెప్పాడంటే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతు. బహుబాధపడ్డాడంటే ఆ పెయిన్ ఎక్కడ అనుభవించాడు అనుకున్నారు? మనస్సాక్షిలో. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు చాలామంది వాక్యం వింటున్నారు, మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు, మీకు నడుము సహకరించట్ల, నడుములో విపరీతమైన నొప్పి వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారు? వీడియో ఆఫ్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? చిన్నగా మంచం మీద పడుకొని వాక్యం వినే ప్రయత్నం చేస్తారు. అంతే కదండి? చేయండి, పర్లేదు. ఎందుకంటే మీ నడుము సహకరించకపోతే మీరు కూడా ఏం చేయలేరు. నేను ఒక విషయం చెప్తాను. నడుము బాగున్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకుంటారు. బహుబాధపడితే ఏ వ్యక్తి అయినా కూడా దాని రియాక్షన్ చూపిస్తాడు. మరి ఎంతకాలం నుంచి మనస్సాక్షి నొప్పించబడుతున్నా అక్కడే ఎందుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఇదే టైంలో చాలా జూమ్ మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ రోజుకి ఇంకో జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వండి. విశ్వాసాన్ని బట్టి మీరు నీతిమంతులు అనే సాక్ష్యం అక్కడ లేకపోతే మీరు ఉండగలరా?
తొందరగా మీరు లెఫ్ట్ అవుతారు ఆడి నుంచి. కానీ లోతు లెఫ్ట్ అవ్వలేదు. ఆ జూమ్ మీటింగ్‌లోనే ఉన్నాడు. అక్కడ ఆయనకి మరి హోస్ట్ పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే లోతు ఎప్పుడు గవిని దగ్గర కూర్చునేవాడనమాట. అందుకని ఒకవేళ హోస్ట్ పర్మిషన్ ఇచ్చి, ఈ మీటింగ్ మీరే నడిపించండి అని లోతుకు అవకాశం ఇచ్చుంటారు. సో, లోతు అక్కడే ఉండిపోయాడండి. ఆ ప్రసంగాలు వింటూ, వింటూ లోపల ఎంతో బాధపడిపోతున్నాడనమాట. ఓ ప్రక్కేమో విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. కానీ అతను వింటున్న సాక్ష్యం ఏందంటే, పాపి అనే సాక్ష్యం వింటున్నాడు. సో, అతనికొస్తున్న వర్తమానాలు ఎలా ఉన్నాయంటే, నువ్వు ఖచ్చితంగా పాపివే అని ప్రూవ్ చేసేటట్లుగా విత్ ఎక్స్‌ప్లనేషన్స్‌తో మెసేజ్‌లొస్తున్నాయి. అప్పుడు అతని మనస్సాక్షి ఎంతో నొప్పించుకుంటున్నాడు. మనసుని ఎంతో నొప్పించుకుంటున్నాడు. బహు బాధపడుతున్నాడు. కానీ బయటికి రాలేకపోతున్నాడు. ఎందుకు బయటికి రాలేకపోయాడు లోతు? ఎందుకంటే ఒక్కడే ఎళ్ళలేదు. మొత్తం ఫ్యామిలీ టూర్ లాగా మొత్తం అందరిని తీసుకుపోయాడు. ఫ్యామిలీ ఎళ్లి కూర్చున్నారు ఆ మీటింగ్‌లో. ఇప్పుడు ఈయనకొచ్చేద్దామన్నా భార్య రానీయదుగా. ఇప్పుడు ఈయనకొచ్చేద్దామన్నా పిల్లలు రానీయరు గదా! కాబట్టి లోతుకొచ్చిన బాధ గమనించండి. అందుకనే అబ్రహాము ఆయన విశ్వాసం వల్ల జీవించాడు. అబ్రహాము తోటే ఉన్న లోతు ఆయన వర్ధిల్లలేదు. సో, ఒకే కాలంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. కారణం ఏందంటే ఒకరి మనస్సాక్షి బలంగా ఉంది. ఇంకొకరి మనస్సాక్షి బలహీనంగా ఉంది. నేను మీ అందరితో చెప్తున్నాను. మీ మనస్సాక్షి బలహీనమైతే మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. అందుకనే మీ మనస్సాక్షిని బలహీనపరిచే సహవాసానికి మీరు వెళ్ళకండి. మీ మనస్సాక్షిని అపవిత్రపరిచే దాన్ని మీరు వినకండి. గలతీయులకు రాసిన పత్రిక 2:5లో ఏమన్నాడు? సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. అంటే ఒక్క గడి అంటే అర్థం ఏందంటే ఒక్కసారి కూడా ఆ వర్తమానాలు వినకూడదు. ఒకసారి విందాం, సరి చేసుకుందాం అని అనుకోకండి. ఎందుకంటే మీకు సత్యం అర్థమైన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏందంటే మీరు వారిలో నుంచి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18 నుంచి మాట్లాడుతూ చెప్పాడు. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం మనం. కాబట్టి మనకు 2 వాగ్దానాలు ఉన్నాయి అని చెప్పాడు. నేను వారిలో నివసింతును, వారిలో సంచరింతును అని చెప్పాడు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు. లోతు అబ్రహాము వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరిలో నేను వారిలో నివసింతును అనే వాగ్దానం ఇద్దరు అనుభవించారు. కానీ నేను వారిలో సంచరింతును అనే వాగ్దానం అబ్రహాము మాత్రమే అనుభవించాడు. లోతు అనుభవించలేదు. కారణం ఏంటంటే నివసించే ఆత్మ మన హృదయ పవిత్రతను బట్టి మనలో ఉంటాడు. సంచరించే ఆత్మ మన మనస్సాక్షి పవిత్రతను బట్టి మనలో సంచరిస్తాడు. కాబట్టి ఇద్దరూ నీతిమంతులే కాబట్టి ఇద్దరూ పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నట్లుగా మనము నేటి విశ్వాస భాషలో గమనించవచ్చు, విశ్వాసుల భాషలో. కానీ ఇద్దరిలో ఆత్మ సంచారం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు కాబట్టి నేనేమి డిస్టర్బ్ అవ్వను అని చెప్పి వెళ్ళి రాంగ్ ప్లేస్లో కూర్చుంటున్నారో అప్పుడే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయడం ఆగిపోతాడు. చూడండి, దీని గురించిన వర్తమానం ప్రభు దగ్గర మనం ఆల్రెడీ పొందుకున్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అని చెప్పాడు. 13వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. ఎలా ఉంది అదంటే యెహోవా తోటలాగా ఉంది అన్నాడు. యెహోవా తోటలాగా ఎందుకు ఉంది? యెహోవా తోటలో 4 నదులు ఉన్నాయి. ఇది కూడా నీరు పారు దేశంలాగా కనపడింది. నిజం చెప్పండి, ఇది ఏదైనా వనమేనా? ఏదైనా వనంలో స్త్రీ నిర్మించబడింది. కానీ సొదొమ గొమొర్రా
విషయంలో మనం వస్తే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నిర్మించబడిన స్త్రీ ఏదైనా వనంలో ఉప్పు స్తంభమైన స్త్రీ సొదొమ గొమొర్రా విషయం. నేను ఇలా చెప్తాను, లోతు భార్య కానీ ఆదాము భార్య కానీ ఇప్పుడు మన యేసుక్రీస్తు యొక్క శరీరమైన సంఘంతో పోల్చుకుంటే సంఘ నిర్మాణము జరగట్లేదంటే అక్కడ అపవిత్రమైన మనస్సాక్షి పనిచేస్తుంది. సో అందుకనే చర్చ్ అనేది డెవలప్ అవ్వని చోట నువ్వేం డెవలప్ అవుతావు? ఈరోజు నేను అటెండ్ అవుతున్న చర్చ్ డెవలప్ అవుతుంది. సో నేను డెవలప్ అవుతాను. కానీ నేను అటెండ్ అవుతున్న చర్చ్లో డెవలప్మెంట్ లేనప్పుడు అందులో ఉన్న నేను ఎట్లా డెవలప్ అవుతాను? దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఎక్కడుంచాడు? ఏదేనులో ఉంచాడు. రక్షించబడిన తర్వాత మనం ఏ సంఘంలో చేర్చబడ్డాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిస్మం ఎవరిచ్చారు అంటే మనం బాప్తిస్మం పొంది ఏ సంఘంలో చేర్చబడ్డాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏమంటే మనం అటెండ్ అవుతున్న చర్చ్ అది డెవలప్మెంట్ లేకపోతే మనం డెవలప్ అవ్వం. కాబట్టి సంఘం యొక్క అడ్రస్ మన అడ్రస్. ఇంతకుముందు కూడా ప్రభు ఈ వర్తమానం మనకి ఇచ్చాడు. సో మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే మన చర్చే. ఎందుకంటే మన కేర్ టేకర్ ఎవరంటే మన చర్చే. మన సంఘమే మన ప్రతి అక్కర తీరుస్తుంది. ఎందుకంటే ఎఫెసీ 3:11 ప్రకారం సంఘము ద్వారా ఆయన జ్ఞానం మనకు వెల్లడవుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా ఆ జ్ఞానం అందే సర్వ సంపదలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ చర్చ్ అడ్రస్ మార్చకండి. మీ సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంగా వెళ్ళిన ఎలీమెలెకు కుటుంబంలో నయోమి ఒక్కామె మిగిలింది. కుటుంబముగా వెళ్ళిన లోతు ఇంటిలో లోతు ఒక్కడే మిగిలింది. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది, ఇక్కడ నాకు విరోధంగా సాక్ష్యం వస్తుంది, నేనేమో విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని, కానీ వీళ్ళేమో చెప్తున్న ప్రసంగాలు నేను పాపిని అనేటట్లుగా నాతో మాట్లాడుతున్నారు. సో ఇది రైట్ ప్లేస్ కాదు, ఇది రైట్ చర్చ్ కాదు, ఇది రైట్ అడ్రస్ కాదు అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవటం మానేసి మనస్సును నొప్పించుకుంటూ మనస్సాక్షిని నొప్పించుకుంటూ అక్కడే అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మీరు ఏమాత్రం కూడా వర్ధిల్లలేరు, మీరు ముందు కొనసాగలేరు అని వాక్యం చెప్తుంది. మీరు చూడండి, కనీసం ఒక 30, 40, 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి సహవాసానికి వెళ్ళలేనంత నిర్లక్ష్యం ఏంది చెప్పండి? హైదరాబాద్లో ఒక చోట నుంచి మరొక చోటు ప్రయాణం చేయాలంటే ఆఫీస్ వర్క్ నిమిత్తం 2-3 గంటలు మనం బస్సులో ప్రయాణం చేయక తప్పదు ఆ ట్రాఫిక్లో. సో ఎలాగైనా మన ఆఫీస్కి మనం రీచ్ అవ్వాలి కాబట్టి ఈ ప్రయాణాలన్నింటినీ ఓర్చుకుంటుంది. కానీ సహవాసానికి వచ్చినప్పటికీ ఇక్కడ మనం ముందుకు సాగలేమని తెలిసినా కూడా మనం అక్కడే అడ్జస్ట్ అవుతున్నాం, కానీ అక్కడి నుంచి లేచి కొంత దూరం ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఇప్పుడు కొంతమంది మనల్ని చూస్తారండి, గమనిస్తారు, ఇదేంటి ఈ ఊర్లో సంఘం లేదనుకున్నట్లు నువ్వు ఆ ఊరికి వెళ్ళిపోతున్నావు, ఆ చర్చికి వెళ్ళిపోతున్నావు, అంత దూరం ప్రయాణం చేయడం అవసరమా అని అడుగుతారు. రేపొద్దున మనం డెవలప్ అయితే వాళ్ళందరూ కూడా విషయం చెప్పగలుగుతాం. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తే అభివృద్ధి చెందుతామని వెళ్ళి రిక్తురాలుగా నయోమి వచ్చింది, కానీ మనం డెవలప్ అవుతామని చెప్పి యేసుక్రీస్తు కేంద్రంగా ఉన్న సంఘానికి వెళ్తే మనం డెవలప్ అయ్యి వస్తే అదే ఊరు వారు అందరూ గుంపుగా మన దగ్గరికి రారా? ఖచ్చితంగా వస్తారు. రూతు వచ్చినప్పుడు ఒకళ్ళిద్దరు కాదు ఆమె దగ్గరికి వచ్చింది. ఎంతమంది వచ్చారో చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఆమె దగ్గరికి ఎంతమంది వచ్చారో ఇక్కడ రాశాడు చూడండి. చదవండి ఆ మాట. ఊరి వారు అందరూ అండి. 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి అందరూ వారి యొక్క గుంపు కూడా వచ్చారు. ఒకళ్ళిద్దరు రావటం వేరు, ఊరంతా వచ్చేసింది. బెత్లెహేం ఊరు వారు అందరూ వచ్చారు. వచ్చి నువ్వు 4గురికి వెళ్ళారుగా, మీరు ఏమైపోయాడు మీ ఆయన?
నీ పిల్లలు ఏమైపోయారు అని అడుగుతున్నారనమాట. నేను ఇలా అడుగుతాను, ఈరోజు ఊరోళ్ళందరూ వచ్చి అడిగిన అడగపోయిన రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర, ఏం బాబు లోతు అబ్రహాంతో ఉండొచ్చు కదయ్యా, పోనీ అబ్రహాం దూరంగా వెళ్ళమన్నా అబ్రహాముకు దూరంగా ఉండి అబ్రహాము అడుగుజాడలో నువ్వు నడవచ్చు కదా, నువ్వెందుకు రాంగ్ ఫెలోషిప్కి వెళ్ళావు, నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అని అంటూనే ఆయన నిన్ను అడుగుతాడు కొన్ని ప్రశ్నలు. నీ కుటుంబం ఏది, నీ పిల్లలు ఎక్కడున్నారు, నీ భార్య ఎక్కడుంది అని అడుగుతారు. అప్పుడు మీరు కయ్యన్లాగా నేనేమైనా నా సహోదరుడికి కావలి వాడనా ఆయన మీరు అడగక్కర్లేదు, ఆయన అడుగుతాడు ఖచ్చితంగా మిమ్మల్ని. కాబట్టి ఈరోజు కుటుంబాలుగా ఈ సహవాసంలో ఉన్నవారు ధన్యులని నేను చెప్తున్నాను. ప్రభు స్తోత్రం చెల్లించాను. హోల్ ఫ్యామిలీగా ఈ ఫెలోషిప్ చెందిన వాళ్ళు ధన్యులు. అంతేగాని భార్య ఒక సహవాసం, భర్త ఒక సహవాసం అయితే మీరు తప్పకుండా ప్రార్థన చేసుకోండి, తొందరగా విడుదల రావాలని వేడుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే భార్య భర్తల మధ్యలో సహవాసం విషయంలో కేర్ తీసుకోరో అప్పుడు ఏం జరిగిద్దంటే, మనము వాళ్ళని మెప్పించడం కొరకు, వాళ్ళని సంతోషపెట్టడం కొరకు మన మనస్సాక్షిని కూడా మనము నొప్పించుకోవడానికి ఇష్టపడతాం. ఆ సందర్భంలో నువ్వు వర్ధిల్లవు, అప్పుడు నీ కుటుంబం అంతా వర్ధిల్లు. రూతు గ్రంథంలో బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే, అందులోనే మొదటి పదం బెయిత్ అంటే ఇల్లు అని అర్థం. సో ఇల్లు అంటే ముఖ్యంగా ఈ ఉదయకాలం నీ ఫ్యామిలీ, నీ కుటుంబం. నేను ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు కృపను వింటున్నావు, నీ భార్య వింటుందా? సహోదరులు నువ్వు వింటున్నావు, నీ భర్త వింటున్నాడా? నీ ఈ కృపను వింటున్నాడా? కృపను వినుట కొలసి 1:6, ఎఫెసీ 4:20 ఏమన్నాడు దీన్నంటే యేసును వినుట అన్నాడు. అదే కొలసి పత్రికలో 1:5 అన్నాడు నిరీక్షణను గూర్చి వినుట అన్నాడు. నిరీక్షణను వింటున్నారా? లేకపోతే వాళ్ళు నిరాశలోనికి వెళ్ళిపోతుంది. సో అందుకనే నీ భార్య ఈ కృపను వింటుందా? నీ భర్త ఈ కృపను వింటున్నాడా? నీ పిల్లలు ఈ కృపను వింటున్నారా? యేసును వింటున్నారా? ఈ నిరీక్షణ గురించి వింటున్నారా? మీరు కొన్నిసార్లు అంటారు, పాస్టర్ గారు మీరు మా భార్యకి చెప్పండి, వాక్యం వినమని చెప్పండి. అది నేను చెప్పేది కాదు, అది నువ్వు చెప్పాలి. నువ్వు కూర్చొని విశ్వాసం వల్ల జీవించుట్లో ఉన్న ప్రయోజనాలన్నీ, బెనిఫిట్స్ అన్నీ నీ భార్యకి చెప్పాలి. అమ్మా, మనం విశ్వాసం వల్ల జీవిస్తే మన విశ్వాసం ద్వారా దైవశక్తి చేత భద్రపరచబడి, పేతురు 1:5, విశ్వాసం ద్వారా దైవశక్తి ద్వారా భద్రపరచబడితే మనము ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం. మనం మాట్లాడింది అంతా కూడా కార్యాలు అవుతాయి. కొరింథీ 2వ పత్రిక 4:5 లాగా అని నువ్వు ఆ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిత్ అనేది నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. సో వీలైతే మీరు జూమ్ కూడికలో కుటుంబంగా కూర్చోండి. లేదు మీరు కూర్చున్నా నీ భార్య కూడా వాక్యం వినేటట్లు కూర్చోండి. సో ఎందుకంటే ఇల్లు అనేది మీరు వర్ధిల్లుతున్నారనే దానికి సూచన. ఇల్లు అంటే ఏంటి అంటే, అబ్రహాముకు ఇల్లు అని చెప్పాడు, కానీ లోతు దగ్గర ఇల్లు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే లోతు ఒక్కడే బయటకు వచ్చాడు. వచ్చిన కుమార్తెలు కూడా వాళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలుకు తిరుగుబాటు దారులను పుట్టించడానికి కారణం. సో ఏ లోతు నుంచి అయితే మోయాబీలు వచ్చారో అదే మోయాబీలు వాస్తవంగా ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణమయ్యారు అనే హేతువును బట్టి సంఖ్య 31:16 దేవుడు మోయాబీల మధ్యలోకి వెళ్ళొద్దు అన్నాడు, మోయాబీలతో సహవాసం చేయొద్దు అన్నాడు. కానీ వెళ్ళి మోయాబీలతో సహవాసం చేశారు. కాబట్టి లోతుకు అలాగే రూతు గ్రంథానికి ఖచ్చితమైన లింక్ ఉంది. ఈ ఉదయకాలం గమనించాడు. ఆ లింకులో లోతు తన కుటుంబాన్ని కోల్పోయాడు, నయోమి తన కుటుంబాన్ని కోల్పోయింది. ఒక విషయం ఏంటంటే, నయోమి చెప్పిన మాట సత్యం, నేను రిక్తురాలను అని చెప్పింది. డబ్బులు ఉండటం గొప్ప సంగతి కాదు, మన ఫ్యామిలీ మొత్తం పోయినప్పుడు. ఆస్తులు ఉండటం గొప్ప సంగతి కాదు, మనం కుటుంబం అంతా మనం పోగొట్టుకున్నాం. కానీ నేను ఈ ఉదయకాలం మీకు అందరికీ వెళ్ళి తెలియజేస్తున్నాను, ఒకసారి ఈ వర్తమానం విని మీరు కానీ దేవుని వైపు తిరిగితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మళ్ళీ మీకు ఇస్తాడు. మీ ఫ్యామిలీ లైఫ్ని దేవుడు మళ్ళీ రీస్టోర్ చేస్తాడు. ఎలా చెప్తున్నారు సార్ అని అంటే నేను ఇలా చెప్తాను చూడండి. రూతు ఒంటరిగా వచ్చింది, కానీ దేవుడు ఆమెకి ఫ్యామిలీ లైఫ్ని ఇచ్చింది. కాబట్టి
మీ మనస్సంతా దేని మీద ఉండాలంటే నేను 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 అనే దాని మీద ఉండకూడదు. మై ఫ్యామిలీ, నా కుటుంబ జీవితం, నా ఇంటివారు అనే మనసు చాలా ముఖ్యమైనది. రూతు అత్తగారి పేరు చెప్పండి. రూతు భర్త పేరు బోయాజు, రూతు అత్తగారి పేరు నయోమి. రాహాబ్ అండి. రూతు భర్త పేరు బోయాజు అయితే రూతు అత్తగారి పేరు రాహాబ్ కదా. బోయాజు తల్లి పేరు రాహాబ్ కదా. సో రాహాబు ఏం చెప్పిందంటే నా ఇంటి వారందరూ అని చెప్పింది. నా ఇంటి వారందరూ అనే మాట. అందుకనే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఇల్లు అనే మాట ప్రస్తావించబడింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె ఇల్లు అనే మాట మనం గమనిస్తాం. సో ఆమె ఏమడిగిందంటే చూడండి, వచనం 18, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకోండి. కాబట్టి నా కుటుంబము, యెహోషువ గ్రంథం 24లో మనకు అందరికీ తెలిసిన వచనం. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును అని చెప్పాడు ఆయన. 15వ వచనం, నేనును నా ఇంటి వారును. సో మై ఫ్యామిలీ. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా వేరుగా ఆలోచన చేయకండి. అయ్యో నా కుటుంబం పాడైపోయిందే, నా ఫ్యామిలీ లైఫే లేదు కదా, నేను ఒక్కడనే కదా అని అనుకోవద్దు. ఒకవేళ ఆల్రెడీ మీరు విడవబడిన వాళ్ళు అయితే, ఒంటరి వాళ్ళైనా నో ప్రాబ్లం, మీరు ఇలాగే ప్రార్థన చేసుకోండి, నేను నా కుటుంబం అని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే కుటుంబము అనేది మనం వర్ధిల్లుతున్నాము అనే దానికి అది ఖచ్చితంగా సూచనే. ఎందుకంటే లోతు తన కుటుంబం, అబ్రహాము తన ఇంటివారు అనే మాట దేవుని ఆత్మ వ్రాయించాడు. ఆదికాండం 18వ అధ్యాయం వచనం 19. ఆదికాండం 18వ అధ్యాయం వచనం 19. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించి యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించిన నేను జరిగింది. సో నేను నా ఇల్లు అనుకోండి అందరం. నేను నా కుటుంబం, నేను నా ఇల్లు అని అనుకోండి. సో మీకేం చెప్తున్నానంటే ఎప్పుడైతే మీ అండ్ మై ఫ్యామిలీ అని మీరు నమ్ముతారో దేవుడు ఖచ్చితంగా మీకు ప్రత్యక్షత ఇస్తాడు, వర్తమానం ఇస్తాడు. సో వర్తమానం ఇస్తే ఆయన సన్నిధికి రావటం చాలా ఆసక్తిగా ఉంటుంది. వర్తమానం రాకపోతే ఆయన సన్నిధిలో మనం కూర్చోలేం. వాక్యం వస్తేనే మనం పరిగెత్తగలుగుతాం దేవుని సన్నిధికి. వాక్యం రాకపోతే ఆచార సంబంధమైన భక్తి ఉన్నంతకాలమే తప్ప అప్పుడు కూడా మనం వాక్యం వినటానికి అయితే పరిగెత్తుకుని రాలి. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యిద్దని వెయిట్ చేస్తాం. మనం ఎప్పుడు నైట్ ప్రభు మాతో మాట్లాడతాడు, మధ్యాహ్నం ఎప్పుడు మాట్లాడతాడని మనం చాలా ఆసక్తిగా పరిగెడతాం. ప్రభు మాట్లాడుతున్నాడు. అసలు ప్రభు అబ్రహాంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? 18వ వచనం లేదా 17వ వచనం, నేను చేయబో కార్యం అబ్రహాము నాకు దాచేదనా అని అన్నాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడంటే అబ్రహాము కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, అబ్రహాము తన ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. నేను మీ అందరితో మాట్లాడుతున్నాను, మీ ఇంటికి మీరు విరోధంగా ఏది చేయొద్దు. దేవుడు మీతో మాట్లాడటం. ఎందుకంటే ఆయన ఇంటికి సపోర్ట్ కానీ మరి దేనికి సపోర్ట్ కాదు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, దీనికి ప్రభు సహకారి. మిగిలిన వాటికి ఆయన విరుద్ధంగానే ఉంటాడు. అందుకనే ఆమె ఏమంటుందంటే నేను వెళ్ళాను కానీ ఆయనే నాకు విరోధం అయిపోయాడే. అసలు వాస్తవం చెప్పాలంటే ఈమె ఆపోజిట్ రూట్లో వెళ్ళింది. అందుకని యేసుప్రభు ఈమెకు విరోధంగా కనపడుతున్నాడు. ఇప్పుడు కూడా మీరు ఫ్యామిలీ లైఫ్కి విరోధంగా తీసుకునే ఏ డిసిషన్ కూడా ప్రభు సపోర్ట్ చేయడు. అందుకనే ఆయన మీతో మాట్లాడటం ఆపేస్తాడు. నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నాకు నడిపింపు ఉందో లేదో నాకు అర్థమవుతుంది, నాకు వర్తమానం వస్తుందో లేదో కూడా నాకు అర్థమవుతుంది. అలాగే మీకు నడిపింపు ఉందో లేదో, మీకు వర్తమానం వస్తుందో లేదో మీకు కూడా అర్థమైపోతుంది. సో మీరు ఫ్యామిలీకి వేరుగా, ఫ్యామిలీ లైఫ్కి వేరుగా, ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు.
పెళ్లి కానోళ్ళు అయితే మీకు ఫ్యామిలీ లేదనుకోవద్దు. మీరేమనుకోవాలంటే వివాహ వ్యవస్థకు వేరుగా మీరు ఏది చేసినా దేవుడు దానికి మీకు సపోర్ట్ చేయడు. అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి అనే విషయం గురించి నేను చెప్పట్లేదు. మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన గురించి చెప్పట్లేదు. ఒకవేళ మీలో ఎవరైనా వివాహం చేసుకోకూడదు అని అనుకుంటే, వివాహం తర్వాత జరిగే ఏదైతే పానుపు గురించి చెప్పాడో, దాని విషయంలో మీకు ఎటువంటి ఆలోచన ఉండకూడదు. కానీ ఆలోచన కలిగి ఉన్నట్లయితే మీరు వివాహం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీరు వివాహ వ్యవస్థకు వేరుగా మీరు ఎటువంటి ఆ విధానంలోనికి వెళ్తున్నా అప్పుడు దేవుడు మీకు సపోర్ట్ చేయడు. ఎందుకంటే మీరు కుటుంబ వ్యవస్థకు భిన్నంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి. సో దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ కుటుంబం అనే వ్యవస్థను ప్రారంభించాడు. వివాహం అనే వ్యవస్థను ప్రారంభించాడు. ఆయన దీనిని ఆరంభించిన వాడు మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 21 నుంచి మీరు చదివితే ఆఖరి వచ్చిన వరకు దీనిని ఆయన సంపూర్ణం చేసేవాడు అని అర్థమైంది. అంటే దీన్ని స్టార్ట్ చేశాడు, దీన్ని ఆయన ఫినిష్ చేయబోతున్నాడు. కాబట్టి ఈ మధ్యలో ఎక్కడా కూడా ఆయన ఫ్యామిలీ ప్లాన్కి, అంటే ఈ కుటుంబ వ్యవస్థకి ఆయనకు విరుద్ధంగా ఎక్కడా లేడు. ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆయన కుటుంబాన్ని, వివాహాన్ని ఆయన గనపరుస్తున్నాడు. ఇటీవల నేను ఒక సహోదరుడితో మాట్లాడితే ఇలా చెప్పాను, మన మ్యారేజ్ అనేది అంత మనం బాగా సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా నో ప్రాబ్లం. అంటే మన మ్యారేజ్ బాగా ఘనంగా జరగాలంటే బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టినా పెట్టకపోయినా మ్యారేజ్ ఆఫ్టర్ లైఫ్ అనేది మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మ్యారేజ్లో మనం అంత ఖర్చు పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. కానీ కొంతమంది మ్యారేజ్లో చాలా ఖర్చు పెడుతున్నారు, కానీ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ మనకు అటువంటి దరిద్రము, దౌర్భాగ్యం మనకు సంభవించదు. ఎందుకంటే వివాహ వ్యవస్థను ప్రారంభించిన వాడే దానిని కొనసాగిస్తాడు. ఆయన మన జీవితంలో ఉన్నాడు. ఆయన ఏదైతే ప్రారంభించాడో దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా ఒంటరిగా ఉన్నా కూడా మీరు ఒకటే నిర్ణయం చేసుకోండి, ప్రభువా నీవు ఈ సృష్టిలో ప్రారంభించిన కుటుంబ వ్యవస్థకు నేను వేరుగా ఏమీ చేయను అని మీరు నిర్ణయం చేసుకోండి. ఆ నిర్ణయం ఎంత గొప్పదంటే ఈ నిర్ణయాన్ని బట్టి ప్రభువు మిమ్మల్ని ముందుకు సాగిపోయే కృపను మీకు ఇస్తాడు. మోయాబీయులతో ఎందుకు సహవాసం చేయొద్దన్నాడంటే, అక్కడ మోయాబు స్త్రీలు ఏం చేశారు? రూతు కూడా మోయాబు స్త్రీయే, కానీ ఆమెకు ఆ రోజు సంఖ్యాకాండంలో ఉన్న మోయాబు స్త్రీలకు ఉన్న వ్యత్యాసం మీరు గమనించండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి వచనం మోయాబు స్త్రీల గురించి ఇక్కడ రాశాడు. సో రూత్ కూడా మోయాబు స్త్రీనే. 25వ అధ్యాయం మొదటి వచనం, సంఖ్యాకాండం 25:1. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పయోరుతో కలుసుకున్నారు అనే మాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ ప్లానింగ్కి వేరుగా, వివాహ వ్యవస్థకు వేరుగా ఒక స్త్రీ పురుషుడు కలుస్తున్నాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా దేవతతో కలుస్తున్నారు అని అర్థం. సో అందుకనే శరీరంతో పాపం చేస్తున్నాము కాబట్టి పర్లేదు అని అనుకోకూడదని నేను తణుకులో వర్తమానం చెప్పాను. ఈ వాక్యం చెప్పిన తర్వాత దేవుని సేవకులు కిరణ్ అన్న లాస్ట్ మీటింగ్ రోజు మేము కూర్చున్నప్పుడు నన్ను అడిగారు అనమాట, అన్న మీరు దేహంతో చేసింది ఆత్మకు అంటుకోదు అనే దుర్బోధ ఉంది అని చెప్పారు కదా, దాని గురించి మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి అని చెప్పారు. సో నేను ఉదయకాలం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు కలుసుకున్నది ఒక మోయాబు స్త్రీతోటే. ఇశ్రాయేలీయుడు ఒక మోయాబు స్త్రీతో కలుసుకున్నాడు, కానీ అది వ్యభిచారం అని రాసిన దగ్గర నెక్స్ట్ రెఫరెన్స్లో ఏం రాశాడు 3వ వచనంలో అంటే ఇశ్రాయేలీలు బయల్పయోరుతో కలుసుకున్నారు. కొంతమంది డౌట్ ఏంటంటే అసలు దేవదూతలతో వ్యభిచారం చేయటం ఏంటి అనుకుంటారు. ఇదిగో దైవవాక్యంలో వ్రాయబడింది దేవతతో వ్యభిచారం చేయటం అంటే ఏంటంటే, వాస్తవంగా స్త్రీ పురుషులు కలిసినప్పుడు దేహం మాత్రమే కలుస్తుందని అనుకుంటున్నారు, కానీ దేహం కాదు, ఆత్మ కూడా దీని ప్రభావం ఉంది. కాబట్టి ఈ కోయినోని అనే గ్రీక్ వర్డ్కి, కమ్యూనియన్ అనే పదానికి, భార్యాభర్తల కలయిక అనే దానికి వాక్యం ఏం చెప్తుందంటే ఇది కేవలము ఒక శరీర కలయిక కాదు,
క్రైస్తవుడికి తప్ప దీని మీద ఇంకెవరికి ఎటువంటి అవగాహన ఉండదు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, ఇది శరీర కలయిక అనుకుంటారు. కానీ భార్యాభర్తల కలయిక అనేది ఖచ్చితంగా అది మంచి రిలేషన్ కాబట్టి అది దేవుని ఆత్మకు విరోధమైన కార్యం కాదు. కానీ ఇక్కడ మన యొక్క పవిత్రపరచబడిన మన ఆత్మ ఈ దురాత్మల వల్ల ప్రభావితం చేయబడుతున్నాను. ఎందుకంటే అవి కూడా స్పిరిట్సే. దేవదూతల ఆత్మలా కాదా? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? దూతలు ఆత్మలు అని చెప్పాడు. దూతలు ఆత్మలు కాబట్టి పడిపోయిన దూతలు కూడా ఆత్మలే. ఆత్మతో మనం ఎలా కలుస్తాం, దూతలతో మనం ఎలా కలుస్తామంటే వ్యభిచారం చేయకుండా. సో అందుకనే ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది ఫ్రమ్ స్పిరిట్ లెవెల్ ఉందన్నమాట. సో నిర్మూలన చేయబడటం అనేది ఆ ఆత్మ దగ్గర నుంచి జరిగిపోతున్నారు. అందుచేత మీరు గమనిస్తే ఈ మోయాబు స్త్రీలు అనేవాళ్ళు ఇశ్రాయేలీలను దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణమయ్యారని 31వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ తెగులు అనే మాట రాశారు. చూడండి, తెగులు యొక్క రూట్ కూడా ఆత్మలోనే ఉంటుంది. వాస్తవంగా మీరందరూ పరిశుద్ధ ఆత్మను కలిగిన వ్యక్తులు కాబట్టి మీకేం చెప్తున్నానంటే, వాస్తవంగా మీ రోగానికి ఏమి రూట్లు లేవు కాబట్టి తొందరగా రోగాలన్నీ తొలగిపోతాయి, నో ప్రాబ్లం. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, తెగులు అనే దానికి మూలం ఆత్మలోనే ఉంటుంది. దాని యొక్క మొక్క అనేది మనకు దేహంలో కనపడుతుంది, కానీ దాని వేరు ఆత్మలోనే ఉంటుంది. అందుచేత తెగులు గురించి రాసిన ఈ సందర్భంలో మీరు గమనించండి, రూతు మొదటి కుమారుడు పేరేంటి, నయోమి కుమారుల పేర్లు ఏంటంటే మహులోను, కిలియోను అనే పేర్లకు అర్థం ఏంటంటే, మీరు చదివితే రోగగ్రస్తుడు, బలహీనుడు లేదా వ్యాధిగ్రస్తుడు అని ఉంది. ఎవరైనా పిల్లలు పుడితే పండు, కన్న, బుజ్జి, చిన్న, నాన్న అని పెట్టుకుంటారు, కానీ వ్యాధిగ్రస్తుడు, బలహీనుడు అని ఎవరి పేర్లు పెట్టుకుంటారండి? సో మహులోన్, కిలియోన్ అంటే అర్థం ఏంటంటే వ్యాధి, బలహీనత. అంటే మీరు అర్థం చేసుకోండి, వ్యభిచారం వల్ల వచ్చే తెగులు అనేది ఒకటి ఉంటుంది. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో దీనిని ఇలా చెప్పవచ్చు, అరణ్యంలో వచ్చే తెగులు లేదా వ్యభిచారం వల్ల వచ్చే తెగులు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి 35 ఏండ్ల నుండి అక్కడే ఉండిపోయాడు. ఆ వ్యక్తి గురించి ప్రభు ఏమన్నాడు అంటే 11వ వచనంలో నీ పరుపు అన్నాడు, 10 నీ పరుపు అన్నాడు, 8 నీ పరుపు అన్నాడు, 12 నీ పరుపు అన్నాడు. సో పరుపు అంటే మనకు తెలుసు, పరుపు అంటే అది పానుపు అని అర్థం. సో నీ పరుపు ఎత్తుకో అని చెప్పాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే పాపం చేయటం వల్ల రోగం తెచ్చుకున్నవాడు. 14వ వచనం, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయదు. సో వ్యభిచార పాపం వల్ల వచ్చిన రోగంతో ఇతడు ఉన్నాడు. దీనిని వ్యభిచారం చేసినందుకు వచ్చిన శిక్ష అని కూడా దైవ గ్రంథంలో రాశాడు. అందుచేత మీరు గమనించండి, తిరుగుబాటు అనేది అది లోపల నుంచి ప్రారంభించబడి అది తెగులుగా అది కనబడుతుంది అన్నమాట. పడిపోయిన దోతలు మనకు ఆరోగ్యాన్ని కలిగించరు. ఎందుకంటే ఆల్రెడీ మనస్సంతా కూడా నొప్పించబడుతుందంటే, మనస్సాక్షి అంతా కూడా బలహీనం అయిపోయిందంటే, అపవిత్రం అయిపోయిందంటే ఆటోమేటిక్గా రోగాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. అందుచేత ఈ లోకాన్ని మనం గమనిస్తున్నప్పుడు దయచేసి మీరెవ్వరూ కూడా మీ దేహాన్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 6:19 ఏమన్నాడు? దేహము కూడా దేవుని వలన అనుగ్రహించబడింది. సో మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలా. ఎప్పుడు లేని ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి ఒకసారి, ఒకవేళ నేను చెప్పిన విధానంలో కానీ మీరు ఉన్నారేమో ఆలోచించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఆలయమైన దేహం అన్నాడు. ఆలయం అంటే నిర్మించబడుట అని అర్థం. కొలస్సీ 2:6లో కూడా ఇంటి వలె కట్టబడుట అన్నాడు. సో దేహ నిర్మాణం అనేది, దేహం నిర్మించబడటం అనేది హోల్నెస్, హెల్త్, ఆరోగ్యము అనే విషయాన్ని చెప్తుంది.
కానీ ఈ వ్యభిచారం అనేది డిస్ట్రక్షన్లోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకనే దేహం ఏమైపోతుందంటే అది నిర్మించబడాల్సిన దేహము నిర్మాణం ఆగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా రోగాలు అనేవి బయటపడతాయి, తెగుళ్ళు అనేవి వస్తాయి అన్నమాట. ఈ తెగులుకు కారణం ఏంది? పరుపు. మళ్ళీ ఈ తెగులు పోవాలంటే మూలమేంటి? మళ్ళీ పరుపే. అందుకనే మీరు వాస్తవంగా ఈ తెగులు పోవాలంటే మెడిసిన్ వేసుకోవటమో, ఈ తెగులు పోవాలంటే వాకింగ్ చేయటమో, ఈ తెగులు పోవాలంటే వాటర్ ఎక్కువ తాగటమో, ఈ తెగులు పోవాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించడమో చేస్తున్నారు, కానీ చేయకూడని వ్యభిచారం మానట్లేదు కొంతమంది విశ్వాసులు కానీ ఎవరైనా కూడా. సో ఫ్యామిలీ లైఫ్కి వేరుగా నువ్వు ఏం చేసినా నీకు ఆరోగ్యం ఉండదు. ఎందుకు ఉండదంటే మీరు చూడండి, నేను మొన్న కూడా చెప్పాను, కుటుంబం ఇల్లు, సంఘము ఇల్లు, దేహము ఇల్లు. కాబట్టి ఇవన్నీ మీకు వేరు వేరు ఇల్లులుగా కనబడుతున్నాయి, కానీ ఇదంతా ఒకటే ఇల్లు. ఎందుకంటే దేహం అనే ఇల్లు ఆత్మకాలయం అన్నాడు 6:19 కొరింథీ మొదటి పత్రిక. కుటుంబం అనే ఇల్లు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అది సంఘములో ఉందన్నాడు. సంఘములో దేవుని ఆత్మ ఉన్నాడు అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 3:16. కాబట్టి కుటుంబ వ్యవస్థకు వేరుగా నువ్వు వెళ్తున్నప్పుడు నీ దేహము అది నువ్వు నీ సొంత శరీరానికి నువ్వు హానికరంగా పాపం చేస్తున్నావు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దేహం సహకరించకపోతే దేవుని పని చేయగలమా? దేహం సహకరించకపోతే దేవుని పని చేయగలమా? ఏమండి? పేతురు అత్త జ్వరం ఆమెను విడిచినప్పుడు ఆమె లేచి ఉపచారం చేసిందని ఉంది కదా. లాజరు మృతుల్లోండి లేచి ఆయనతో కూర్చున్న వారిలో ఒకడని రాశాడుగా యోహాను 12లో. అంటే మీరు ప్రభు సన్నిధిలో కూర్చోలేకపోతున్నారు కొంతమంది, అంటే మీరు కాదు చాలామంది. ఎందుకంటే ఆరోగ్యం సహకరించట్లా. నిద్రపోవటం తప్పు కాదు, కానీ మీరు ఎక్కువ మీటింగ్లో నిద్రపోతున్నారంటే యు ఆర్ వీక్ అని అర్థం. మీ శరీరం చాలా బలహీనంగా ఉంది. నేను నిన్న దండగారిలో కూడా చెప్పాను, ఒకటి మీకు వాక్యం అర్థం కాలే కాబట్టి దైవిక స్వస్థత మీరు పొందట్లేదు. అట్లీస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్, మంచి వైద్యుని మీరు తొందరగా సంప్రదించండి. నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు తొందరగా అలసిపోతున్నారు అంటే మీరు చాలా వీక్గా ఉన్నారని అర్థం. లేదు అంటే మీరు రండి, ప్రభు మీకు యవ్వనాన్ని అనుగ్రహిస్తాడు. మలాకి 4:2 ఆయన రెక్కల క్రింద గంతులు వేసే ఆరోగ్యాన్ని ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మీరెందుకు అలసిపోతున్నారు? మీరెందుకు నీరసించిపోతున్నారు? మీరెందుకు అలసట్లోనికి నీరసంలోనికి వెళ్ళిపోతున్నారు, వీక్లోకి వెళ్ళిపోతున్నారు? మీకు ఎందుకు నిద్రమత్తుగా మనసు వస్తుందంటే మీ ఆరోగ్యం సహకరించట్లేదు. అయితే నేను ఈ ఉదయకాలం ఏం చెప్తున్నానంటే, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం ఫ్యామిలీ లైఫ్కి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన దేహము ఖచ్చితంగా వర్ధిల్లుతుంది అన్నమాట. అది ఆరోగ్యం చెంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ మెడిసిన్ అన్న వేసుకోండి, ఏ మెడిసిన్లో కూడా ఇది విరువబడిన శరీరం అనే పదం రాదు. అంటే అది రోగాన్ని అయితే నయం చేస్తుంది కానీ దేహాన్ని నిర్మించదు. అలా కదండి, ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఆత్మక ఆలయం అని ఎంచుకొని వేసుకుంటారా? దేహం ఆత్మక ఆలయం అని ఎంచుకుంటారా? కాదు. అందుకనే ప్రభు శరీరం తింటున్నప్పుడే మన శరీరము ఇల్లు అనే ఆలోచన మనకుంది. అందుకనే మీరు దైవిక స్వస్థత పొందినప్పుడే డివైన్ హీలింగ్లో మాత్రమే మీ దేహము నిర్మించబడుతుంది. దేహం నిర్మించబడితే ఏముందండి, ఆటోమేటిక్గా కొన్ని మెడిసిన్స్ కూడా మనం ఇంక వేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభు మనల్ని హీల్ చేస్తాడు, స్వస్థపరుస్తాడు. షుగర్ ఒకసారి వస్తే చచ్చిపోయేదాకా ట్యాబ్లెట్లు తప్పదంటారా? అట్లేం లేదు, ప్రభు దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తాడు. బీపీ ఒకసారి వస్తే అది చచ్చిపోయేదాకా ట్యాబ్లెట్ అవసరం లేదు, ఆయన దాన్ని ఈరోజే బాగు చేస్తాడు. సో ఏది కూడా నీ జీవితంలో దీర్ఘకాలిక సమస్య కాదు, ప్రభు దాన్ని బాగు చేస్తాడు. అయితే నువ్వు ఫ్యామిలీ లైఫ్కి సపోర్టా, నువ్వు ఫ్యామిలీ లైఫ్కి విరోధివా? అంటే కుటుంబ వ్యవస్థ. సో వివాహం కాని వారేమో జారత్వం చేయకూడదు, వివాహమైన వాళ్ళు వ్యభిచారం చేయకూడదు. వివాహం కాని వాళ్ళు జారత్వం చేసినా దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఫ్యామిలీ లైఫ్. వివాహమైన వాళ్ళు వ్యభిచారం చేసినా వాళ్ళు దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఫ్యామిలీ లైఫ్ అన్నమాట. సో కుటుంబ వ్యవస్థకు వేరుగా ఉన్నది దురాత్మ మాత్రమే. సో ఈ దురాత్మతో మనం కలుసుకుంటున్నాం అనేది మీరు ఆలోచించండి. సో మళ్ళీ చెప్తున్నాను,
10 ఏండ్లు అక్కడ ఉన్నారు కదా, ఎలీమెలెకు చనిపోయాక కూడా వాళ్ళు బయటికి ఎందుకు రాలే? ఇప్పుడు ఫస్ట్ ఎలీమెలెకు చచ్చిపోయాడు, తర్వాత మహ్లోను కిలియోనికి వివాహం చేసింది. 10 ఏండ్లు అక్కడే ఉండి మొత్తం పాడయ్యే ముందే ఎందుకు రాలేదు వాళ్ళు? దురాత్మతో పీడించబడుతుంది. సో మీకు చెప్తున్నాను, కలుసుకునే అంత ఈజీగా విడుదల రాదు. మీరు కలుసుకున్నంత ఈజీగా విడుదల రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ స్త్రీతో అయితే కలిసి వ్యభిచారం చేశారో, లేకపోతే ఒక వ్యక్తి ఏ స్త్రీతో అయితే పాపం చేస్తున్నాడో, ఆ స్త్రీతో బాయ్ అంటే బాయ్ అని చెప్తాడు. నేను ఇంక నీ జోలికి రాను, నా ఆధ్యాత్మిక జీవితం ఇప్పటికే పతనం అయిపోయింది, నేను బైబిల్ చదువుకోలేకపోతున్నాను, ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, నా జోలికి రావద్దని చెప్తాడు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాస్తవం వీళ్ళిద్దరే కలుసుకోలేదు, ఇతడు దురాత్మతో కలిశాడు, బయలుపోయేవారితో కలిశాడు. ఆ బయలుపోయేవారు ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద. అది వాక్యం విననీయదు, దేవుని సన్నిధికి వెళ్ళనీయదు, సో దేవునితో కలవనీయదు అన్నమాట. ఈ 10 సంవత్సరాలు అక్కడ ఉండిపోవటంలో అక్కడ చాలా నష్టం జరిగిపోద్ది. అందుకనే మేబీ ఈ మెసేజ్ కూడా మీకు ఆసక్తిగా ఉంది అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మీకు సహకరిస్తున్నాడు, లేదంటే మాత్రం దురాత్మ మిమ్మల్ని ఎన్నీయట్లేదన్నారు. కానీ ఉదయకాలం అట్లీస్ట్ మీరు తెలుసుకోండి, కలుసుకున్నంత ఈజీగా బయటకు రావటం మన వల్ల అవదు. ఎందుకు అవదంటే ఇక్కడ శరీరం మాత్రమే కలవట్లేదు, రక్తం కలుస్తుంది. రక్తం అంటే అర్థం ఏంటంటే నిబంధన అని అర్థం. సో రక్తం అంటే నిబంధన. హెబ్రీ 13:20లో కానీ, లేకపోతే నిర్గమ 24:7లో కానీ కవనెంట్ ఉందంటే అక్కడ బ్లడ్ ఖచ్చితంగా ప్రోక్షించబడుతుంది. కాబట్టి ఇక్కడ రక్త ప్రోక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి వ్యభిచారంలో కావచ్చు, వివాహ వ్యవస్థలో కావచ్చు, రక్తం అనేది ఉంది కాబట్టి అక్కడ కవనెంట్ ఉంది. సో కవనెంట్ అనేది బ్రేక్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి టైం పడుతుంది. ఇప్పుడు నిర్గమకాండం 19లో స్థాపించబడిన నిబంధన రద్దు చేయబడాలంటే ఎంతకాలం పట్టింది? నిర్గమ 19లో వచ్చిన నిబంధన ఎప్పుడు కొట్టివేయబడింది? యేసుప్రభు వచ్చినప్పటికి. యేసుప్రభు రావడానికి ఎంత టైం పట్టింది? ఈ టైంలో ఇశ్రాయేలీల తిరుగుబాటు బైబిల్లో మొత్తం రికార్డులు రాసేసాడు ఆయన. ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇశ్రాయేల్ చూసి చాలా బాధపడతారు రేపు. ప్రభువా, మేమేదో తెలియక చేసామనుకో నిబంధన, నువ్వు వెంటనే దాన్ని రద్దు చేయొచ్చు కదా. నో, ఆ నిబంధన వెంటనే రద్దు కాదు. ఎందుకంటే మీరు సహకరించలేరు. ఎందుకంటే మీరు సహకరించేటట్లుగా మీ మనసు పనిచేయకుండా ఆ బయలుపోయేవారు అనే దేవత పనిచేస్తుంది. అందుకనే సొలొమోను కూడా చూడండి, ఇంకా ఎవరైనా కూడా గమనించండి, వాళ్ళు కేవలము అన్య స్త్రీలతో కలుసుకుంటున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియదు వారు దేవతలతో కలుసుకుంటున్నారు. సో నేను ఇలా చెప్తాను, ఒక క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ ఇద్దరు విశ్వాసులే, కానీ ఇద్దరు భార్య భర్తలు కాదు. ఇద్దరు కలిస్తే దేవతతో కలుసుకున్నట్టేనా? ఇక్కడైతే మరి మోయాబు స్త్రీలు అంటే వారు బయలుపోయేవారిని సేవిస్తారు. సొలొమోను జీవితంలో ఉన్న స్త్రీలు కూడా అన్ని దేవతలు సేవిస్తారు. కాబట్టి ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ కాని స్త్రీతో తప్పు చేస్తే దేవతతో కలుసుకున్నట్టు. నేను అదే అడగట్లేదు. బిలీవర్ ఇంకొక బిలీవర్, ఇద్దరు బిలీవర్సే, ఇద్దరు ఆరాధన చేస్తున్నారు, ఇద్దరు వ్యభిచారం చేస్తే అప్పుడు దేవతతో కలిసినట్టేనా? ఆ చర్య దేవతతో కలిసినట్టు ఖచ్చితంగా. సో మీరు తెలుసుకోండి, ఎందుకంటే ఇద్దరు కూడా ఫ్యామిలీ లైఫ్కి విరోధంగానే వెళ్తుంది. కుటుంబ వ్యవస్థను సపోర్ట్ చేసేది పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కాబట్టి పరిశుద్ధాత్మ కాకుండా ఉన్నవన్నీ అపవిత్రాత్మలే. కాబట్టి అపవిత్రాత్మలు ఖచ్చితంగా మిమ్మల్ని తర్వాత తొందరగా రానివి బయటికి. అందుకనే 10 ఏండ్ల తర్వాత ఆమెకు విడుదల వచ్చింది. నిజం చెప్పాలంటే ఆమె తిరిగి రాగలిగింది అనే మాట కూడా చూస్తాం. అయితే రూతు గురించి మీరు చూడండి. రూతు ఆమె బెత్లెహేముకి వచ్చేసింది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆమె యవనస్తులున్న ఆ పొలంలో ఉంది. కానీ ఆమె గురించి అక్కడ ఏం రాశాడు ప్రభు ఆత్మ అంటే, చూడండి రూతు గ్రంథము 2వ అధ్యాయంలో ఏం రాయబడింది చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో వచనం 10, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియబడెను అని చెప్తూ ముందు కూడా చెప్పాడు. నీ మునుపటి ప్రవర్తన అనే దాని గురించి కూడా 4వ అధ్యాయంలో చెప్పాడు. సో అది కూడా మీరు గమనించండి. ఆమె గురించి
చాలా మంచి సాక్ష్యము వినపడుతుంది అనమాట. సో కారణం ఏంటంటే ఒక యవనస్తురాలు వివాహం అయిన తర్వాత తన పెనిమిటి చనిపోయిన తర్వాత తిమోతి మొదటి పత్రిక 5లో ఏం రాశాడంటే సుఖభోగములు యందు ప్రవర్తిస్తుంది అని రాశాడు. కానీ ఈ స్త్రీ అలా ప్రవర్తించకుండా ఆమె ఈ అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోకపోవటం వల్ల తన లైఫ్‌లో దేవుడు బోయాజును ప్రవేశపెట్టాడండి. సో అలాగే దేవుడు మీ జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మీరు ఈ అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోలేదు కాబట్టి. యోధా పత్రికలో అన్నాడు, దానిని ఒప్పుకొనక అసహ్యించుకోండి అని చెప్పాడు. ఎందుకంటే దీన్ని అసహ్యించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే నెంబర్ 1 నీ దేహం నిర్మించబడుతుంది. నెంబర్ 2 ప్రభువు నీ జీవితంలోనికి మంచి వ్యక్తులను, మంచి కార్యాలను తీసుకొని వస్తాడు. కాబట్టి మీ అంతటి మీరే దీన్ని తీసి పారేయాల. ఇప్పుడు నేనైతే మీకు ఏమి విషయమో చెప్పేశాను క్లియర్‌గా. ఆ రాయి మాత్రం మీరే తీసేయాల. అంతేగాని అయ్యగారు మీరు ఉదయం చెప్పిన వర్తమానం నన్ను తాకిందండి. మా ఊరికి రండి. రాయి మీరు తీయండి అంటే రాయి నేను తీసేది కాదు, నువ్వు తీయాల. రాయి నువ్వు తీయాలా, లాజరు బయటకొస్తాడు. కట్లు కూడా నువ్వే విప్పాల. ఎందుకంటే అవన్నీ నువ్వు కట్టినవే. అది నువ్వు పెట్టిన రాయి. కాబట్టి నువ్వే తీయాలా. అయితే తీసివేయమనే ఆజ్ఞ వచ్చింది. కట్లు విప్పమనే ఆజ్ఞ వచ్చింది. లాజరు బయటకు రమ్మనే పిలుపు కూడా వచ్చింది కాబట్టి ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నేను చెప్తున్నాను, ఎవరు దిగులు పడొద్దు, ఎవరు ధైర్యం చెడిపోవద్దు. ఖచ్చితంగా ఈ నువ్వు కానీ మళ్ళీ నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలని అనుకుంటే, మళ్ళీ నీ దేహాన్ని ఆరోగ్యం వైపు నడిపించుకోవాలని అనుకుంటే నీకు దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. ఎందుకంటే నీతో ఈ దినం మాట్లాడింది కూడా ఆయనే కాబట్టి వేరుగా ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీరు వేరుగా వెళ్ళినా వర్ధిల్లలేరు. మీరు ముందుకు కొనసాగలేరు. ఎందుకంటే దేవుడు ప్రారంభించిన ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం అనేది లేనే లేదు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్పుకున్న వచనాలన్నిట్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మారా అనే పేరు ఇందులో ఉంది. అందులో నుంచే తిరుగుబాటు అనేది వచ్చింది. అది మనం చెప్పుకున్నాం. మహులోను కిలియోను తెగులు గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత మనం ముందుగా మాట్లాడుకునే సందర్భం మనస్సాక్షి అనే దాని గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత ఫ్యామిలీ అంతా పోగొట్టుకొని నయోమి తిరిగి ఫ్యామిలీ వ్యవస్థను సంపాదించుకున్న రూతు, అది కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తుంది ఏంటంటే మొదటి వచనంలోని యోధా బెత్లెహేము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారంటే స్తుతించే బెత్లెహేము నుంచి వెళ్ళిపోయారు. యోధా బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే మా మేకా గ్రంథం 5:2లో కూడా రాశాడు, యోదయ దేశపు బెత్లెహేమ. సో యోధా అనే పదము స్తుతి అనే మాట మనకు తెలియపరుస్తుంది. నేను రాంగ్ ప్లేస్లో ఉన్నానని నాకు ఎలా తెలిసిద్ది అని మీరు అమాయకంగా అడగద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో ఆయన ఉన్నాడని ఆయనకు తెలీదా? పరలోకములో స్తుతుల మధ్యలో నివాసం చేసేవాడు, స్తుతుల మధ్యలో నివాసం చేసే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు తెలీదా? అలాగే మనం స్తుతులు చెల్లించే అనుభవం నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడే మనం రాంగ్ వేలోకి వెళ్ళిపోతున్నామన్నా. నోరు తెరిచి స్తోత్రం చెల్లించలేకపోతున్నారు. ఇప్పుడు అంటే మీటింగ్ అయిపోయింది, స్తుతులు చెప్పండి అంటే ప్రార్థనలో కూడా బాధలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే స్తుతులు లేవు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించట్లేదు. ఎందుకంటే ఇల్లు నిర్మించబడట్లేదు అన్నాడు. కొలస్సీ పత్రిక 2:6-7 వచనాల్లో కృతజ్ఞతలు ఎందుకు విస్తరించట్లేదంటే ఇంటి నిర్మాణం ఆగిపోయింది అని రాశాడు. సో కాబట్టి ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే బెత్లెహేం అని అంటే అర్థం ఏంటంటే ఇల్లు అని అర్థం, రొట్టెల ఇల్లు. సో నువ్వు ఎప్పుడైతే ఇంటి ఆలోచనకు నువ్వు దూరంగా వెళ్ళావో అప్పుడే నువ్వు స్తుతికి కూడా దూరంగా వెళ్ళిపోవు. స్తుతులకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏం చెప్తారు? కంప్లైంట్స్ చెప్తారు. స్తుతుల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు? నువ్వు నాకు అది చేసావు ప్రభా, నీకు వందనాలు. నువ్వు నాకు ఇది ఇచ్చావు ప్రభా, వందనాలు. నువ్వు ఎలా చేసావు ప్రభా, నీకు వందనాలు. సో జరిగిన వాటన్నిటిని గురించి స్తుతులు చెప్పేవాళ్ళు ఒకలైతే, అన్ని కంప్లైంట్స్ చేసేవాళ్ళు స్తుతికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. నేను ఇలా అంటున్నాను, మీ లైఫ్ను ప్రభు స్తుతుల్లోకి తిరిగి తీసుకొని వచ్చును గాక. ఎందుకంటే
స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు మనం దుర్గాన్ని స్థాపిస్తున్నామని రాశాడు 8వ కీర్తనలో. బాలుర యొక్క నీ విరోధులను బట్టి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. మనకు తెలియకుండానే మనం చెల్లిస్తున్న ఈ ప్రైజెస్ ద్వారా, ఈ స్తుతుల ద్వారా మనం ఒక దుర్గమును స్థాపిస్తున్నాం. దుర్గాలు పడగొడుతున్నాం. దేవునికి స్తోత్రం. దయచేసి వినండి, మీరెవరు అదృశ్యమైన బలిపీఠాలు కట్టొద్దు, అదృశ్యమైన దేవతా స్తంభాలు నిలబెట్టొద్దు. ఎప్పుడు ఇది జరిగిద్దంటే, మీరు కుటుంబ వ్యవస్థకు వేరుగా వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే మీరు కొన్ని దుర్గాలు కడతారు, మీకు తెలియకుండా కొన్ని బలిపీఠాలు కడతారు. కానీ మనం కట్టాల్సిన బలిపీఠం ఏది, మనం కట్టాల్సిన దుర్గం ఏదంటే స్తుతులు చెల్లించడం ద్వారా స్థాపించబడే దుర్గము. 2వ వచనంలో అన్నాడు, శత్రువులను పగ తీర్చుకొని వారిని ఈ ఈ దుర్గము మాన్పివేస్తుంది. దేవునికి స్తోత్రం. శత్రువులను పగ తీర్చుకొని వారిని ఈ దుర్గం మాన్పివేస్తున్నాను. సో డైలీ స్తుతి 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 అంటారు చాలా మంది. అలా అనకండి, అట్లా అనమని ఎక్కడ ఉంది బైబిల్? అట్లా కాదు. స్తుతులు చెల్లించడం అంటే ఏంటంటే, ప్రార్థన స్టార్ట్ చేయండి అంటే కూడా కొంతమంది బండి స్టార్ట్ చేసినట్టు స్తుతి 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 స్తుతి, అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చిద్ది అన్నమాట. స్తుతులు చెల్లించడం అంటే స్తుతి స్తుతి అని చెప్పడం కాదు. స్తుతులు చెల్లించడం అంటే మొదట ప్రభు ఇచ్చిన పాపక్షమాపణను బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తుంటుండగా, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి మన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుండగా, ఆయన మనలో చేయబోయే ప్రతి కార్యాన్ని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అది స్తుతి అంటే. వాళ్ళు రామకోటి రాసినట్టు 1000 సార్లు వీళ్ళు కూడా స్తుతి 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 అంటారు. అంటే కొంతమందికి ఎంత మూఢభక్తి నేర్పించారంటే రోజంతా స్తుతి అనుకోమని చెప్తారన్న. రాత్రి మేము రాజుగారు మాకు ఒక ఆడియో వినిపించారన్నమాట. అది అటువంటి భక్తే. మరి ఆ భక్తిలో ఏంటంటే మూఢభక్తి. ఎంత మూఢభక్తిలోకి ఈరోజు ప్రజలు తీసుకెళ్ళిపోయారంటే, కొంతమంది ఇంకెప్పుడు చూసినా అంటానే ఉంటారనమాట. ప్రార్థనకు వచ్చి కూర్చొని ఏలేంద్ర సుస్సు అంటున్నారు ఏంట్రా అనుకుంటాం మనం. ఏంటంటే స్తుతి 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 అనుకుంటున్నారు అనమాట. మనం ప్రార్థన చేసిన వాళ్ళు స్తుతి 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 అంటారు. ఏంట్రో మనం ఏం చెప్తున్నామో లాస్ట్గా ఆమెనంటారు. అంటే రాజుగారు కళ్ళజోడు పెట్టారు, నిద్రపోతున్నారు, చూస్తున్నారు కూడా తెలుసుకోలేదు నాకు. దేవునికి స్తోత్రం. దానికి కూడా స్తోత్రమే. ఇప్పుడు చూడండి, అసలు ఎందుకు స్తోత్రం చెప్తున్నారో, ఎందుకు స్తుతి చెప్తున్నారో కూడా అర్థం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎప్పుడు స్తుతులు చెల్లిస్తామంటే ఇల్లు నిర్మించబడుతున్నప్పుడు మనం స్తోత్రం చెల్లిస్తాం. కాబట్టి దేవుని యొక్క మందిరము నిర్మాణం జరుగుతున్నప్పుడు హగ్గై గ్రంథంలో అన్నాడు, నేను అందులో సంతోషిస్తాను, నన్ను గణపరుస్తాను అన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంబంధమైన మందిరం నిర్మించబడుతుందో ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడతాయని రాశాడు. ఆత్మ సంబంధమైన బలులు ఇదివరకు ఎందుకంటే బలులు పరిహారం కొరకు, ఇప్పుడు ఎందుకంటే కృతజ్ఞత కొరకు. ఆ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతంగా రాశాడు. ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి? పరిహారం కొరకు చెల్లించే అర్పణలు కాదు, పరిహారం జరిగింది కాబట్టి చెల్లించే కృతజ్ఞతలు. పేతురు మొదటి పత్రిక 2:5. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు చాలా మంది దేవాలయాలు కడుతున్నారు కదా, మందిరాలు కడుతున్నారు కదా, అక్కడ అర్పించే బలులేవి? అక్కడ అర్పించే బలులేవి అంటే పాపాలు తీసివేయడానికి ఇంకా బలులు అర్పిస్తారు. అందుకని ఆరాధికుడికి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతానే ఉంటుంది, హెబ్రీ 13. కానీ మన మందిరం నిర్మించబడుతున్నప్పుడు అర్పించే బలులు పాపాలు తీసివేసే బలులు కాదు, పాపాలు తీసివేయబడ్డాయి కాబట్టి అర్పించబడుతున్న స్తుతులు. ఇప్పుడు మీరు నిజం చెప్పండి, లాస్ట్ ఇయర్ మీ కృతజ్ఞత స్తుతులు ఇప్పుడు మారినాయా? లాస్ట్ మంత్కి ఈ మంత్కి కృతజ్ఞతలు చెల్లించే అంశాలు మారినాయా? మారిపోతాయి. నిన్నటికి ఈ రోజు కూడా మార్పు వచ్చింది. చూడండి మీరు, నిన్న చెప్పిన కృతజ్ఞతకి ఈరోజు చెప్పిన కృతజ్ఞతకి తేడా ఉంటుంది. ఎందుకంటే నిన్న నిర్మాణం తెలియజేసిన కృతజ్ఞత, ఈరోజు మళ్ళీ ఆత్మ సంబంధమైన మందిరం కొంచెం కట్టబడింది, ఆత్మ సంబంధమైన మరొక శ్రేష్టమైన బలులు అర్పించబడతాయి. కాబట్టి మీరు స్తుతులకు దూరంగా వెళ్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నారని. నేనేమంటున్నానంటే గర్వాపసి. గర్వాపసి అంటే తిరిగి నువ్వు ఇంటికి వచ్చేయి అని ప్రభు వాక్యం. వాస్తవంగా గర్వాపసి మందే, కానీ వాళ్ళు గర్వాపసి అనుకుంటున్నారు. గర్వాపసి అంటే నువ్వు తిరిగి ఇంటికి వచ్చేయి. రాత్రి కూడా నేను చెప్పాను, బుద్ధి వచ్చినప్పుడే చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడు,
కానీ కొంతమందికి బుద్ధి వచ్చినా ఇంటికి రావట్లే. ఎందుకు అని అడిగాను అనమాట రాత్రి పందుల పనులు. అడిగితే చెప్తున్నారు ఈగో అడ్డొచ్చిందంట. ఈగో హర్ట్ అవుతుందంట. ఎందుకు? ఇప్పుడు ఇంటికి వస్తే ఎలా రావాలా? ఒకప్పుడు వెళ్ళినప్పుడు నలుగురు కలిపి కారు వేసుకొని వెళ్ళిపోయి ఉంటారు ఫ్యామిలీ. ఇప్పుడు ఇంటికి ఒక ఎక్సెల్ స్కూటర్ వేసుకొని వెనకాల రూతుని ఎక్కించుకొని వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కారులో వెళ్ళి నలుగురు ఇప్పుడు ఒక పాడుపడిపోయిన లోనా మీద రూతుని ఎక్కించుకొని వస్తుంటుంటే ఎక్కడ పడితే అదేమో సెల్ఫ్ ఆగిపోతుంది అనుకోండి, ఇద్దరు స్టార్ట్ చేసుకుంటా చైన్ పెట్టుకుంటూ వస్తున్నారు అనుకోండి, వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళారు, వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఇదంతా చూపించుకోవటం ఇష్టం లేక అసలు కొంతమంది రావట్లేదు, ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. నేనేమన్నానంటే ఒక్కరోజైతే సిగ్గు కలిగిద్దిలే, కానీ నువ్వు జీవితాంతం సంతోషం అనిపిస్తావు. ఒక్కరోజే సిగ్గు కలిగిద్ది. ఎందుకంటే మరి పందుల దగ్గర ఉండి వచ్చాడు కదండి, ఎలా ఉంటాడు? రోజు టక్ చేసుకొని పందులు మేపుతాడు ఏంటండి? సూట్ వేసుకొని పందులు మేపుతాడా? కాబట్టి చాలా భయంకరంగా ఉండుంటాడు. కానీ అలా రావటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఈ 2 సందర్భాల్లో ఇద్దరికి అన్నం కోసమే వీళ్ళిద్దరు వచ్చారు. ఆహారం ఇచ్చుటకు ఆయన బెత్లెహేమును దర్శించాడని మోయాబులో విన్నారు. నయోమి తిరిగి వచ్చింది. నా తండ్రి ఇంట అనేక మందికి కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది. నో ప్రాబ్లం. నేనేమంటానంటే నువ్వు అన్నం కోసం తిరిగి వచ్చినా నో ప్రాబ్లం. అసలు ఇంకోటి చెప్పనా? దేవుడే స్థుతులకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి అన్నం కూడా లేకుండా చేయనుగా. ఇది ఎక్కడ ప్రార్థన అని అనొద్దు. కనీసం వాళ్ళ అన్నం కోసం అన్న తిరిగి వస్తే తండ్రి ప్రేమ వాళ్ళకి అర్థం. అందుకనే మీరు ఎప్పుడు కూడా మీటింగ్స్కి వచ్చేవాళ్ళు భోజనాలు పెట్టినప్పుడు వీళ్ళు ప్రార్థనకి వాక్యం వినటానికి రాలేదు, భోజనానికి వచ్చారని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనమే ఇంత వాక్యం విన్న తర్వాత అదేంటండి, భోజనాల్లో ఉప్పు తక్కువైంది, సాంబార్లో నీళ్ళు ఎక్కువైనాయి అని అసలు మీటింగ్ జరుగుతున్నప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అంటే మనమే ఇలా మాట్లాడుకుంటున్నామంటే బయట వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు భోజనం కోసం వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వచ్చింది భోజనం కోసం కాదు, దేవుడు వాళ్ళని యాదృచ్ఛికంగా తీసుకురాలేదు, యాక్సిడెంటల్గా వాళ్ళు రాలేదు, దేవుడే వారిని తన నిర్ణయం చొప్పున తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆహారం కొరకు వచ్చిన నయోమి వాస్తవంగా ఆహారం కొరకు వచ్చిందని మనం అనుకుంటాం, కానీ నేను ఇలా అంటాను, రూతు జీవితానికి మేలు విచారించడానికి వచ్చిందాను. ఆ విషయం రాశాడు, కావాలంటే చదవండి. రూతు గ్రంథం 3:1 నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీకు విశ్రాంతిని విచారింపవలసిందా. కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. మీరు కానీ ఒక్కసారి కొంచెం మనసు దృఢంగా చేసుకొని నేను ఇంకా దూరంగా ఉండలేను, నేను దూరంగా ఉండి వర్ధిల్లలేను, నేను ఇక సాగిపోలేను, నాకు ఇందులో ఎటువంటి వృద్ధి కలగదు అని చెప్పి వెనక్కి కానీ తిరిగి వస్తే నువ్వు ఒక్కడవే తిరిగి రావు, కొన్ని కుటుంబాలను నిర్మించడానికి దేవుడు నేను తిరిగి తీసుకొని వస్తాడు. పోగొట్టుకున్నది ఒకటే ఫ్యామిలీ, కానీ ఆమె తిరిగి వచ్చినప్పుడు రూతు నందు ఓబేదు, ఓబేదు నందు యెషై, యెషీ నందు దావీదు, దావీదులో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నందు అన్ని జనులమైన మనమందరం రక్షించబడ్డాం. రూతు అన్ని జనురాలు, రూతులో నుంచి అన్ని జనులమైన మనమందరం కూడా ప్రభు కుటుంబంలోకి వచ్చాం. అంటే నువ్వు తీసుకునే ఒక నిర్ణయం ఒక దుర్గాన్నే స్థాపించదు, ఒక కుటుంబ వ్యవస్థను, ఒక వంశాన్ని, భవిష్యత్తును అది నిర్మిస్తుంది అని తెలుసుకొని నువ్వు వెళ్ళిపోతావా లేదా నువ్వు తిరిగి వస్తావా అని ప్రభు ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం తిరిగి వద్దాం, దుర్గాలు స్థాపిద్దాం, కుటుంబాలు స్థాపిద్దాం, భవిష్యత్తులు స్థాపిద్దాం. ఇందులో మనం అందరం ముందుకు కొనసాగుదాం. ఈ ఉదయకాలం ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించండి. ఆమేన్. రూతు గ్రంథము 1వ అధ్యాయం ద్వారా దేవుడు సమృద్ధితో వెళ్ళి రిక్తురాలుగా తిరిగి వచ్చినటువంటి నయోమిని చూపిస్తూ మనతో మాట్లాడినటువంటి సంగతులను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఎలా అయితే నయోమిని అలాగే లోతు కూడా మరి సమృద్ధితో ఆ యొక్క సొదొమ గొమొర్రాకి వెళ్ళి ఆయన అయితే ఎలాగైతే కుటుంబాన్ని కోల్పోయాడో అలాగే నయోమి కూడా ఏ విధంగా అయితే కుటుంబాన్ని కోల్పోయిందో వారికి వినపడుతున్నటువంటి సాక్ష్యం కూడా యొక్క ప్రాముఖ్యత అంటే సాక్ష్యం వల్ల మనస్సాక్షి పాడైపోయి మరి వారు ఏ విధంగా
వారి కుటుంబాలు ఏ విధంగా పాడైపోయినాయి అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, మరి కుటుంబం దేహం అనే ఇల్లు, కుటుంబం అనే ఇల్లు, అలాగే సహవాసం యొక్క ప్రాముఖ్యత. మరి దేహం అనే ఇల్లు నిర్మించబడాలి, కుటుంబం అనే ఇల్లు కూడా నిర్మించబడాలి, వృద్ధి చెందాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. దేవుడు మరి సృష్టి ఆదిలోనే కుటుంబాన్ని ప్రారంభించింది, ఆ కుటుంబం వర్ధిల్లాలని, కుటుంబం నిర్మించబడాలని దేవుడు దాన్ని ప్రారంభించారు. అయితే మన మనసాక్షులు పాడవడం వల్ల, మనం చేస్తున్నటువంటి సహవాసం సరైనది కాకపోవడం వల్ల మన దేహం అనే ఇల్లు నిర్మించబడట్లేదు, అలాగే మన కుటుంబం కూడా ఏ విధంగా నిర్మించబడట్లేదు. అలాగే ఈ విధంగా అయితే మనం సహవాసంలో ముందుకు కొనసాగితే మరి మన కుటుంబాలు వర్ధిల్లుతాయన్న విషయాన్ని, కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే మన కుటుంబం కట్టబడుతుందో, మన కుటుంబం నిర్మించబడుతుందో, మనం కృతజ్ఞతాస్తుతులు అందు విస్తరిస్తామన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని సేవకులను వాడుకుని పరిశుద్ధాత్మ సహాయంతో మనకి ప్రభు అందించారు. అందుని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అలాగే విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధమే ప్రార్థించిన ప్రియులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకురాలు పరిమళ గిరీష్ గారికి ఈ రోజున హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు డెలివరీ నిమిత్తం. అలాగే దేవుని సేవకురాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుని సేవకులు కిరణ్ గారి యొక్క సత్యమని మరి మాధురి గారు కూడా మరి నిండు గర్భిణిగా ఉన్నారు, వారి నిమిత్తం కూడా వారికి కూడా సుఖప్రసవం కోసం ప్రార్థన చేయండి. అలాగే జరగబోయే పరిచర్ల విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ కూడికలో ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానం ప్రియులందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. తమ్ముడు ప్రశాంత్ గారు ఆదిలాబాద్ నుంచి తమ్ముడు ప్రశాంత్ ముగింపు ప్రార్థన చేస్తారు, కూడికను ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేసి కొడుకు ముగించేద్దామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీకు కృపచేత మమ్మల్ని తృప్తిపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఋతు గ్రంథంలో నుంచి మా ప్రభువా మీరు శ్రేష్టమైన సంగతులు మాకు వినిపించిన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి మా మనస్సాక్షి పాడే సహవాసంలో అయ్యా సర్వశక్తుడు మాకు విరోధంగా సాక్ష్యం ఇస్తున్నాడనే అనుభవంలోకి వెళ్తామని, మనస్సాక్షి ఎక్కడైతే బలహీనపరచబడుతుందో మా ప్రభు అక్కడ మేము వర్ధిల్లలేమని, కట్టబడలేమని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన, మరి కుటుంబానికి విరోధంగా, సంఘానికి విరోధంగా, దేహానికి విరోధంగా మేము మా యొక్క నిర్మాణం అనేది జరగదని మీరు మాతో మాట్లాడినారు. అలాంటి సమయాల్లో మా ప్రభు మేము దురాత్మలతో కలుసుకుంటున్నామని, మరి అలా కలుసుకుంటున్న ప్రతిసారి కూడా మా ప్రభు మేము చాలా నష్టపోతామని మీరు మాతో మాట్లాడినారు. దాన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే మాకు మనస్సాక్షి బలపరచబడి సాహసం ఉంటుందో అక్కడ మాత్రమే మన నిర్మాణం అని జరుగుతుందని, వర్ధిల్లో ఉండమని చూస్తామని మీరు మాతో మాట్లాడినారు. అప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించడం మేము విస్తరిస్తామని, అప్పుడు అయ్యా మనకు దుర్గాన్ని నిర్మిస్తున్నామని మేము నేర్చుకుంటున్నాం మా తండ్రి. అన్య జాతి స్త్రీ అయిన రూతు నుంచి యేసుక్రీస్తు ప్రభు వంశావళి వచ్చినట్టు తండ్రి, అయ్యా మరి వంశం కట్టబడుతుందని, కుటుంబం నిర్మించబడుతుందని అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో శ్రేష్టంగా మాట్లాడినారు. మీరు మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మరి వాడుకున్న సేవకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడుకు నడిపించినటువంటి సత్యనారాయణ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మరి ఇంకా అనేకమైన సంగతులు మాకు నేర్పించమని, ఇంతవరకు కూడికలో మీరు సహాయం చేసి మీరు నేర్పించే సంగతులు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభువు మీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి కూడిక ముగింపు చేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రశాంత్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నా. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. సేవకులు కూడా అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.